చాలాసార్లు మనకున్న సందేహం ఏంటంటే, ఎప్పుడూ అనుకున్నట్లే జరగాలి, ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి, ఎప్పుడు మనం ఫలిస్తున్న కాలమే ఉండాలి అని అనుకోవడం మన పొరపాటు. అది వాక్యలేమి, కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది శాస్త్రానికి భిన్నమైంది. జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తుంటాడు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతిదానికి సమయము కలదు అని చెప్తూ, వెదుకుటకు, పోగొట్టుకొనుటకును, దాచుటకును, పారవేయటకు ప్రతిదానికి సమయం కలదంట. టైం టు గివ్ అప్. పారవేసే సమయం కూడా ఉంటుందా? ఎస్. ఏం పారవేసే పరిస్థితి ఇది ఇక్కడ అంటే, అంతవరకు హబక్కుకు జీవితం కానీ, అంతవరకు ఈ జ్ఞాని అయిన సొలొమోను జీవితం కానీ, సమస్తము పట్టిందల్లా బంగారం అవుతుంది, చేసినంతా సఫలీకృతం అవుతుంది. ఆయన ఏం చేస్తే దాంట్లో ఏమొస్తుంది? విజయం వస్తూ ఉంది. కానీ ఇప్పుడు కాలం మారిపోయిన తర్వాత ఏమైందంటండి, అక్కడ దాచిపెట్టుకునే సమయమే కాదు, పారవేయబడే సమయం కూడా వచ్చిందట. విడిచిపెట్టే టైం కూడా వచ్చింది. అయితే విడిచిపెట్టే టైంలో నువ్వు ఎప్పుడైతే ఈ సత్యాన్ని గుర్తిస్తావో, హబక్కుకు భక్తునిలాగా నువ్వేం చేస్తావు? దేవుని ఆరాధిస్తావు. అప్పుడు హబక్కుకు భక్తుని అంటాడు, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించదను. అప్పుడు ఆ సంతోషిస్తున్న వ్యక్తి ఎలా ఉంటాడు? 19వ వచనం, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను